హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్ హాస్పిటల్స్లో పనిచేయడానికి 8th క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టిపుల్ జాబ్స్కి ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే సెలక్షన్ ఉంటుంది. సొంత గ్రామంలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తాను. అక్కడి నుంచి చెక్ చేసుకొని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. మనం డైలీ వీడియోస్ అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి ఏపీ రిలేటెడ్గా. మరి వీటికి ఏపీ వాళ్ళకి సంబంధించి సో ఎవరైతే మేల్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు. సో ఇందులో మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మెయిన్గా 8th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి చౌకీదార్ జాబ్స్, అలాగే హౌస్ కీపింగ్ వర్క్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి ఏంటి అంటే మీకు 9,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు యోగాకి రిలేటెడ్గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి, యోగా థెరపిస్ట్ అని చెప్పేసి ఈ జాబ్స్కి డ్యాన్సర్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ వంటి పార్ట్ టైం జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 60,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఈ విధంగా మల్టిపుల్ జాబ్స్కి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ ఏంటి అంటే జూన్ 30 వరకు ఛాన్స్ ఉంది. మనకి నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది కదా, మన్యం జిల్లా. సో అక్కడ నుంచి అయితే ఈ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏజ్ చూసుకుంటే 18 to 42 యాజ్ ఆన్ 31/12/2024 అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్ ఉంటుంది. వేరస్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి 10 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. చూడండి, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఫ్రీగా అప్లై చేయొచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 అయితే పే చేయాల్సి ఉంటుంది, డీడీ తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ పాడేరు, ఈ పేరు మీద తీయాలి. సెలెక్షన్ టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు, గమనించాలి. దీనికి అప్లై ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అప్లై ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. అప్లై ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా తీసుకున్నది పెట్టాలి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, మేలా ఫీమేల్ జెండర్ చూస్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే సదరం సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ లాంటివి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. దాంతోపాటు 4th నుంచి 10th వరకు మీ యొక్క స్కూల్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ స్కూల్లో చదివారు, ఎప్పుడు చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఏ టౌన్లో చదివారు, డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సైన్ చేయండి. సైన్, స్టేషన్ అండ్ డేట్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. అందులో మెయిన్గా ఎస్ఎస్సి 10th మెమో కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ మీకు 4th నుంచి 10th మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్యాస్ట్ కానీ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి మీరు అటాచ్ చేసి వాళ్ళకి ఈ మంత్ 30 లోపు రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడి నుంచి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పాడేరు నుంచి జాబ్స్ రిలీజ్ అయినాయి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.